యేసు ప్రభు కన్నికైన మరియ గర్భనందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద సజీవుడిగా జీవించి ఆ 3.5 సంవత్సరాలు అనేక అద్భుతాలు, కుంటి వారిని నడిపించాడు, చెవిటి వారికి వినికినిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, సమస్యలో ఉన్న వారి నుంచి సమస్య నుంచి విడిపించాడు, జ్వరాలతో బాధపడుతున్న వారు కూడా స్వస్థనిచ్చాడు. ఆ 3.5 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి శిలువ మరణానికి అప్పగింపబడి, శిలువ వేయబడి, సమాధిలో పెట్టబడి, ఆయన ఆదివారం తెల్లవారుజామున ఇంచుమించుగా ఉదయకాలం ఇంకా చీకటి ఉండగానే ఆయన సమాధి తెరవబడింది. దేవుని స్తోత్రం. అయితే యేసు ప్రభుని చూడటానికి ఒక స్త్రీ వేగంగా బయలుదేరిందంట. చీకటితోనే లేచి బయలుదేరి యేసు ప్రభుని చూడాలని ఆయన సమాధి దగ్గరికి వెళ్ళేపాటికి ఆ సమాధి తెరవబడి ఉంది. ఇక వెంటనే ఆవిడ పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చి పేతురుతో చెబుతుంది, అయ్యా పేతురు గారు, సహోదరుడా, ప్రభు సమాధిలో లేరు, ఎవరో వచ్చి ప్రభుని తీసుకువెళ్ళిపోయారు అంటే, పేతురు యేసు ప్రేమించు వాడైన శిష్యుడు, అతని పేరు యోహాను. వీళ్ళిద్దరూ కలిసి యేసయ్య సమాధి దగ్గరికి పరుగుని వెళుతున్నారట. దేవుని స్తోత్రం. పేతురు ముందు పరిగెడుతున్నాడు, పేతురు వెనకాల యోహాను పరిగెడుతున్నాడు. పేతురు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు అంటే, ప్రభువుని సమాధిలో వెళ్ళాడంట, ఎవరో తీసుకెళ్ళిపోయారంట ప్రభును చూడాలి అని పేతురు పరిగెడుతున్నాడు, యోహాను పరిగెడుతున్నాడు. అయితే పేతురు కంటే కూడా యోహాను ఇంకెక్కువగా పరిగెత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు కంటే ఆ ఒక్క మాట చదివి వాక్యంలోకి వెళ్దాం. చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వాక్యంలో, వాళ్ళిద్దరూ కూడి పరిగెత్తుచుండగా పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాను. దేవుని స్తోత్రం. పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు. ఇద్దరు పరిగెడుతుంటే ఇంకా స్పీడ్ పెంచాడు. ఎందుకో తెలుసా? నా ప్రభువుని నేను చూడాలి. ప్రభు అక్కడ లేడంట. మరియమ్మ గారు చెప్పారు, ఈ మధ్య లేని మరియ చెప్పింది, ప్రభువు లేడని చెప్పింది. ప్రభువును చూడాలని పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు. ఈరోజు విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రభువును చూడాలంటే నీ తోటి వారి కంటే నువ్వు ముందుగా రావడానికి ప్రయత్నం చేయాలి దేవుని మందిరానికి. దేవుని స్తోత్రం. ప్రభువును చూడటానికి, ప్రభువు లేడన్న వార్త విన్నప్పుడు, ప్రభు కావాలనుకున్నప్పుడు, ప్రభువును దర్శించాలనుకున్నప్పుడు, ప్రభువు నాతో ఉండాలనుకున్నప్పుడు నీ తోటి వారి కంటే, పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు యోహాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పేతురు, నేను అనుకున్నాను, ఎందుకు యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు అంటే, మొదట దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులందరికంటే కూడా యోహాను ఎక్కువగా ప్రేమించాడు. రెండోదిగా యోహాను ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుని బట్టే ఆ రొమ్మును ఆనుకున్నాడు కాబట్టి, ప్రభు మీద ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తి సమాధి దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనం అలాగే ఉండాలి. ఎందుకయ్యా అంటే, యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో, చెప్పండి ఏం చేశాడు? వాక్యంలోకి వెళ్దాం. మనం దాని మెసేజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణము అంటే,
సిలువలో ఎందుకు ఆయన రక్తం కార్చబడిందంటే, ఎందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శరీరంలో ఏమి ఉంచుకోకుండా ఆ కల్వరి గిరిలో ఆయన రక్తం అంతా ఎందుకు కాచాడు అంటే, ఈరోజు మనం ఆ మాటను ధ్యానం చేద్దాం. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషమును తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చాలా వరకు దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా కూర్చో చెప్పండి. అందరు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ఏమని చెప్తున్నారంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన మార్గమున, జీవము కలిగిన మార్గమున, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు. దేవుని స్తోత్రం. అసలు యేసుక్రీస్తు ఎందుకు రక్తం కాచాడు అన్న మాటను మీరు చెప్పబోతున్నా. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో తన రక్తాన్ని కాచాడయ్యా అంటే, మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట కొరకు. దేవుని స్తోత్రం. నూతనమైనది ఆ మార్గం. ఆ మార్గము జీవము కలిగినది. ఆ మార్గంలో అడ్డు తెరలు ఏమీ లేవు. ఆయన సిలువ మరణం ద్వారా అడ్డు తెరలు తీసివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రభువు సిలువలో ఎందుకు తన రక్తం కాచాడు అంటే, మనందరము ఎక్కడికి ప్రవేశించాలని అందరు గోళ్ళకి అలా చేరబడ్డారు. ఆ చివరి నుంచి చివరి వరకు కుర్చీలు 10 ఉన్నాయి, వేసుకుని తలా కుర్చీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓత లేకపోతే కూర్చోలేకపోతున్నాను. చెప్పండి, రెడీ చేసి చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని ఎందుకు కాచాడు? ఇక్కడ చదివేము, ఎక్కడ ఎంటున్నారో తెలియట్లే. మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారో తెలియదు. బిర్యానీ వండుకొచ్చుకున్నారా ఇంటికాడ? పునరుద్ధాన దినము చికెన్ మటన్లో తెచ్చుకొని, చేపలు తెచ్చుకొని, అన్నీ తెచ్చుకొని, చక్కగా వండుకొని మనసంతా అక్కడ పెట్టొచ్చారా? త్వరగా వదిలితే ఏం తినేద్దామని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనసంతా అక్కడ నుండి చెప్పండి, ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ఆ పిల్లలు కూర్చోబెట్ట తిరగని కాదు. హల్లెలూయా. కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి బయటికి. అల్లరి చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఆయన మార్గము నూతనమైనది, జీవం కలిగేది. ఆ మార్గంలో మనం ప్రవేశించడానికి ఆయన రక్తాన్ని దారిపోసాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు
మనకు ధైర్యం కలిగి నిమిత్తం. దేవుని స్తోత్రం. ఎందుకు ఆయన రక్తం కార్చాడు అంటే, బాగా వినండి, చెవులు ఏడు పెట్టండి, సైతాన్ని సోటివి కాకండి. అమ్మా రమా తలెత్తు, వినండి, వాక్యం బాగా వినండి. ఎందుకు దేవుడు మనలో రక్తం కార్చాడు, ఎందుకు ఆయన శిలువ రక్తం మన మీద మన వరకు దారిపోసాడంటే, మనందరము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనం భయపడుతున్నాం, పిరికోలుగా ఉన్నాం. ఎందుకు పిరికోలుగా ఉన్నంటే, పాపము, జన్మ కర్మ పాపములు మనల్ని వెంటాడుతున్నవి. ప్రతి పాపం మనల్ని వెంటాడుతుంది. ఆ పాపం నుండి విడుదల పొందడానికి, ఆ పాపం నుండి విమోచించబడటానికి యేసయ్య ఒక్కడే రక్తాన్ని మన వల్ల దారిపోసి ఆయన మనలను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు గొప్ప ధైర్యాన్ని పుట్టించాడు. ఇప్పుడు మనకు ఒక ధైర్యం ఏంటంటే, నేను యేసు రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను ధైర్యంగా నా ప్రభు సన్నిధికి చేరతాను. నమ్మిన వారు చెప్పండి. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు, నమ్మి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు, యేసే దేవుడిని ఎరిగి రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి యేసయ్య గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ పౌలు గారు అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. ఇప్పుడు మనకేం కలిగి ఉంది? ఏం కలిగి ఉంది? ధైర్యం ఉందా లేదా? ఉన్నవాళ్ళు చెప్పండి గట్టిగా. ధైర్యం ఉన్నవాళ్ళు చెప్పండి, లేని వాళ్ళు చెప్పండి. చిన్నప్పుడు లేదనుకోండి, చెప్పేస్తుంది గొప్ప నది. ధైర్యం ఉందా? ఎక్కడికి వెళ్తానికి? పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తానికి. నిజంగా ఆ స్థలంలో ప్రవేశించాలంటే చాలా కష్టం. ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించాలంటే చాలా కష్టం. కానీ యేసు రక్తంలో కడగబడిన వారు ప్రవేశించగలరు. యేసు రక్తం వలన సాధ్యమది. ఏ మానవుడు అక్కడికి వెళ్ళలేడు కాబట్టి తండ్రి అయిన దేవునికి మనకును మధ్యవర్తిగా ఆయన 3 మేకుల మధ్య వేలాడి మనను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఆయనే మార్గముగా ఉన్నాడు. ఆయనే మార్గంగా నిలబడ్డాడు. ఆయనే మన మధ్యవర్తిగా నిలబడి మన తండ్రి అయిన దేవుని పరిశుద్ధ స్థలంలోనికి నడిపించడానికి జీవము కలిగిన దేవుడిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టితే ప్రభు యేసయ్యని గణపరచు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనం గుర్తెరగవలసిన విషయం అదే. మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నోరు చెప్పండి, ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడా? మరి ఈరోజు మనకు ధైర్యాన్ని దేవుడిస్తే ఈరోజు చాలామంది జీవితాల ధైర్యం కనబడట్లా. ఈ పునరుత్థాన దినమున అసలు యేసు ప్రభు ఎందుకు ఆయన సిలువలో మరణించాడంటే, మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశపెట్టడానికి, ఆయన రక్తము ద్వారా విమోచించి మనల్ని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆయన మన కొరకు సిలువలో మరణమయ్యాడు. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం కనుక మనం ధైర్యము చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? ధైర్యము కలిగి ఉన్నది కనుక. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీకు ధైర్యంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో పరలోక రాజ్యానికి చేరడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ధైర్యం నీలో ఉందా? ఈరోజు చాలామంది ధైర్యాన్ని చెడిపోతున్నారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక చదవండి ఆ మాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా ఇది చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడు. ఏం చెడిపోతుందంట? యేసుక్రీస్తు మనకేమిచ్చాడు? ఇప్పుడు అందరు నోరు తెచ్చి చెప్పండమ్మా, అందరు నా ఇచ్చాడు. ఏమిచ్చాడు యేసుక్రీస్తు? మనకి ధైర్యం ఇచ్చాడు.
ఏమిచ్చాడు? పురుషులు ఇంకా తీయలేదా? పేజీ లెక్కేస్తాం. ఏమిచ్చాడు మనకి? ధైర్యం ఎలా వచ్చింది? చెల్లంగోడు ఎదురవుతున్నాడు. చెల్లంగోడు ఎదురైతే నీకేమొచ్చింది? ఇప్పుడు భయం వచ్చింది. అవునా? భయం వచ్చినప్పుడు ఏం చేస్తావు? యేసుప్రభు నమ్మనోడైతే ఏమంటాడు? ఉలవ కట్టు. ఏ కట్టు? ఉలవ కట్టు అంటారా? అనరా? చెల్లంగోడు ఎదురైతే ఉలవ కట్టు అంటే ఏంటి అమ్మా? అలాగంటే పారదా అన్నమాట. ఏం పారదా? అయినా కూడా వాళ్ళకి భయం పోదు. ఎందుకంటే ఉలవ పట్టు ఎన్ని కట్టులన్నా కూడా ఆ సిల్లంగి మడికి వాడికి పారదు కంపల్సరీ. అందుకని ఇంటికి వెళ్ళినప్పుడు భయం. పలానా సిల్లంగోడు వచ్చాడు, పలానాడు ఎదురు పడ్డాడు, వాడు నాయకుకి ఊరిని చూశాడు, అందుకని రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదో కానీ కంపల్సరీ వాడే కళ్ళబోతాడు. దేవుని స్తోత్రం. ఎన్ని ఉలవ కట్టులన్నా కూడా నిద్ర పట్టల. కానీ మనకు గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? మనకి ఏ విధమైన అంధకార శక్తులు ఎదురైనా, చీకటి శక్తులు ఎదురైనా, సాతాను శక్తులు ఎదురైనా, యుగ సంబంధమైన శక్తులు మనల్ని వెంటాడుతున్నా, మనం భయపడుతున్న సమయంలో యేసు రక్తమే జయం. హల్లెలూయా! యేసు రక్తమే జయం. యేసయ్య నామాన్ని ఎప్పుడైతే ఉత్తరిస్తావో దెయ్యాలకు భయపడుతుంది. దేవుని స్తోత్రం. నీలో భయం ఉండదు. గొప్ప ధైర్యంగా యేసునామాన్ని ఉచ్చరించగలవు. అందుకని అంటున్నాడు, ఇదిగో ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పండి. అమ్మా భయపడవద్దు, మనకు గొప్ప ధైర్యవంతుడు మన వెనకాల ఉన్నాడు. మన వెనకాల గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడు. ఆయనే సాతాను కబంధస్థాల నుంచి విడిపించగలిగిన వాడు. ఆయనే శిలువ మరణాన్ని జయించగలిగిన వాడు. ఆయనే అపవాది యొక్క సాతాను యొక్క తలను చిత్తపరిచిన వాడు. ఆయనే నజరేయుడైన యేసు అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో ధైర్యం చెడిన వారు ప్రతి ఒక్కళ్ళు ధైర్యవంతులుగా మార్చబడి యేసయ్య దేవుడని యేసు రక్తాన్ని స్మరిస్తున్నప్పుడు అపజయాలన్నీ పారిపోతాయి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా! అన్ని పారిపోతాయి. ఈరోజు ధైర్యం చెడిపోతున్నారు చాలా మంది. ఈరోజు నువ్వు పిరికివాడిగా ఉంటే నిత్య నరకంలో పడతావు. పిరికిదానిగా ఉంటే నిత్య నరకంలో పడతావు. పిరికోడిగా జీవిస్తే నిత్య నరకాగ్ని గుణంలో పడతావు. ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యం తెలుసా? మనకు ఒక యాజకుడు ఉన్నాడు. మన పక్షంగా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఉన్నాడు. మన కొరకు మరణాన్ని జయించిన యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా! దేనికి భయపడకూడదు. ఇంట్లో బియ్యం లేకపోయినా భయపడకూడదు. చేతిలో డబ్బులు లేకపోయినా భయపడకూడదు. అర్థమవుతుందా? ఏది లేకపోయినా భయపడ గొప్ప ధైర్యంతో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా! దేనికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే మనకు ఒక గొప్ప ధైర్యం. నా దేవుడు నాతో హల్లెలూయా! హల్లెలూయా! ఆ కల్మషం పోవాలంటే యేసయ్య రక్తమే కావాలి. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ప్రతి కల్మషం కడగబడాలంటే, ప్రతి మలినము పోవాలంటే, ప్రతి పాపం పోవాలంటే, ప్రతి అసూయ పోవాలంటే, ప్రతి ద్వేషం పోవాలంటే, ప్రతి విధమైన పాపము నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు రక్తం ద్వారానే సాధ్యము. సపర్లు కాబర్చండి. హల్లెలూయా! యేసు రక్తం ఒకటే నిన్ను పవిత్రుడుగా, కల్మషము లేని మంచి మనస్సును ఇవ్వగలిగింది. యేసు రక్తం ఒకటే. ఆయన రక్తమే మనల్ని పవిత్రులుగా మారుస్తున్నది. ఆయన రక్తం చేత మనం కడగబడాలి. హల్లెలూయా! ఆయన రక్తం చేత కడగబడాలి. అమ్మ అర్థమవుతుందా? మన మనస్సాక్షి మంచి మనస్సాక్షి కావాలంటే, కల్మషం లేని మనస్సాక్షి కావాలంటే ప్రతిరోజు చేసే రక్తం ద్వారా మనము ప్రతిరోజు ఏం కడుగుతున్నాం? మనము పొద్దున్న లేచినామంటే నోట్లో దుర్వాసన పోవడానికి ఏం చేస్తున్నాం? ఏ పేస్టు? పళ్ళు పోట్లు వస్తుంటే ఏ పేస్ట్ వాడతారు? చెప్పండి అమ్మా. ఏ పేస్ట్ వాడతారు?
పోట్లు వస్తున్నాయి, పళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఏ పేస్ట్ వాడతారు? మాకు అదే తెలియదయ్యా, కోల్గేట్ పేస్ట్, నిలమిలలాడే పేస్ట్, మా పళ్ళు తెల్లగా ఉంటాయి వాడితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పేస్ట్ వాడతారా? పళ్ళు సింపుల్ వచ్చినప్పుడు సెన్సిటివ్ పేస్ట్ ఏది ఏది అదే కదా, అది వాడతారు. అది కంపల్సరీ డాక్టర్ రాసిస్తాడు ఆ పేస్ట్ని. అవునా? అంటే నీ బలహీనత ఏంటో దాన్ని పోవటానికి ఆ పేస్ట్ వాడితేనే నీ పళ్ళు నొప్పులు పోతాయి. ఏదో టెంపరీగా రోజు కడుక్కున్నావా అనుకుంటానే కోల్గేట్ పేస్ట్ చాలు. దేవుని స్తోత్రం. అది కూడా అవసరం లేదు, గానుగ పుల్ల చాలు. దేవుని స్తోత్రం. ఏది గానుగ పుల్ల యాప్లతో అయినా కడుక్కోవచ్చు, కానీ పేస్ట్తో శుభ్రంగా అటు ఇటు పైకి పైకి అరగటానికి ఆ పేస్ట్లు వాడుతున్నాం. ఎందుకు మన నోరు శుభ్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి నీ నోటిని అంత శుభ్రంగా పామి 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 బ్రష్ అంతా అరిగిపోయేలా పాముతున్నావే. నెలకు 2 బ్రష్లు అడుగులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. అలా చేస్తున్నవే. మరి నీ హృదయానికి పట్టిన కల్మషం పోవటానికి యేసయ్య రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేయి. ఆ రక్తమే నిన్ను పవిత్రుడిగా మారుస్తుంది. ఆ రక్తమే నిన్ను పరిశుద్ధురాలుగా మారుస్తుంది. ఆ రక్తమే నిన్ను పరిశుద్ధమైన సంఘంగా మారుస్తుంది. ఆ రక్తమే దేవునికి తగినట్టుగా మారుస్తుంది. ఆ రక్తమే నిన్ను దేవుని రాజ్యముకు పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఆ రక్తమే నిన్ను సిద్ధపరుస్తుంది. అందుకనే నా మనస్సాక్షిని కల్మషం లేని మనస్సాక్షిగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనస్సు మనకు కావాలి. ఇంకా 2 మాటలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పుకుంటే అవ్వదు. ఇప్పటికే 1 గంట అయిపోయింది. మీరు వేరంగా వస్తే మరి సబ్జెక్ట్ తీసుకుని వాక్యం చెప్పాలి అని ఆశపడితే అమ్మా ఎక్కువ వాక్యము ఇంకా చెప్పాలా? దేవుడికి స్తోత్రం. ఎందుకంటే కొత్తవాడి కదా, ఈ వారం వచ్చింది కదా, అలాగే ఉంటుంది. మీకు మట్టికి ఈని బోరు కొట్టి ఇంకా మొదలయ్యే బాబు టైం 1 గంట బాబు అయితే మనకు అనిపిస్తుంది. ఆవిడ కొత్త ఆవిడ కాబట్టి ఇంకా చెప్పమని ఆశపడు. అంటే ప్రభులో సీనియరే, నా మాటలు వినడం కొత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు మంచి మనస్సాక్షి, కల్మషం లేని మనస్సాక్షి పొందటానికి దేవుడే మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు రక్తాన్ని కార్చి శిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడే తిరిగి పరలోకానికి వెళ్ళిపోయే రోజు. దేవుని స్తోత్రం. ఈరోజు మనకేం కావాలి? యేసు నామము, యేసు రక్తం మనకు బహుధైర్యాన్ని కలుగు చేసి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తుంది, నడిపిస్తుంది. రెండోది ఏంటంటే మన మనస్సాక్షికి పట్టిన ప్రతి కల్మషాన్ని యేసు రక్తము పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు నీ హృదయంలో ఏ కల్మషం ఉందనుకో అమ్మా, అదంతా ఏది 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 కడిగేది? యేసయ్య రక్తం కడిగేస్తుంది. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. నాకు మీ మీద పాపం వస్తుంది, యేసు రక్తం. మీ మీద పాపం వస్తుంది. పాపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? పాపం వచ్చినప్పుడు పాపం వస్తుంది, పాపం పోవాలి. స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం. స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం. ప్రభువును స్తుతిస్తున్నప్పుడే మరలా ఆయన కృపని మీద దిగి వస్తుంది. పక్కన వాళ్ళ మీద కోపడుతున్నారు, వాళ్ళు ఇంటి మీద కసువులు దుడుతున్నారు, నీ ఇంటి ముందు చండాలు చేస్తున్నారు. ఎంత చేసినా అది తీసుకుని వెళ్ళవో, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్తావా? నా ఇల్లంతా పాడు చేస్తున్నారే. ఏం పాడు చేస్తే నీళ్ళలో తీసుకెళ్ళిపోతారా? అక్కడే ఉండదమ్మా నీ ఇల్లు. అది కరిగిపోయేదా భూమి? అరిగిపోయేదా? నేను షాక్ పీసా? ఏదైనా పెన్న రాష్ట్రం ఇంక అయిపోతుంది అంటానికి. ప్రైజ్ ది లార్డ్. అరగదు కరగదు. ఏమైందంట? ఏమైంది? దానికి పక్కన తోల మీద గయ్యాలైపోయి కోలాడు చాలా మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. అది అన్యులు కాదు, క్రైస్తవులే. అలాంటి బ్రతుకులు మనకొద్దు. ఏమైంది? చెయ్యని మా ఎదుటే పేడ తిప్పేది పెంటపప్పు వేశారు, పెంటపప్పు వేశారు. ఏమైందంట? దానివల్ల నాకు నష్టమైంది
ఈ కోళ్ళు ముందుకు సరుగుతాయి. ఏమైందంటే ఉదయం వేసినప్పుడు కొంచెం దుప్పితే మరి దాని మీదకి వెళ్ళిపోతాయి. దానివల్ల నాకు నష్టం ఏంటి? పేడ ఇంటి ముందు చలితే ఏ రోగాలు నేను అయిపోతే వాళ్ళు వేస్తున్నారు. అందుకు స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? పూర్వం ఎందుకు పేడ కలిసి తెలుసా? పేడతో కల్లాపు జల్లటం వల్ల ఏ రోగాలు రావని ఆ రోజులో పేడ కలితో కల్లాపు జల్లటం నేర్పించారు. మీరు చల్లకుండా పేడ ఎదురుగేసారు, దానివల్ల మాకు లాభం, మీకు నష్టం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వేసుకోవాలి వాళ్ళ మీద గొడవ అంటే నీ మనసు సరిగా లేదు. ముందు చెడిపోయిన మనసు, కుళ్ళిపోయిన మనసు, ఒకడు బాగుపడితే ఓర్చుకోలేని మనస్సు, సహించలేని మనస్సు, పాడైన మనస్సు. చివరికి నీ జీవితం కూడా అలాగే అవ్వకుండా ఉండాలంటే నీ మనస్సు యేసు రక్తంతో కడుగు. ఇప్పుడే దేవుని స్తోత్రం. నీ హృదయాన్ని యేసు క్రీస్తు రక్తంతో శుభ్రంగా కడుక్కో. చక్కని తెల్లని హృదయాన్ని దేవుడు ఎక్కిస్తాడు. మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధిలో ఇక్కడ ప్రాణం విడిచిన అక్కడ యుగ యుగాలు కనబడతావు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ఈ సమయంలో నీవు పిరికివాడువా, పిరికిదానివా అయితే ఒకసారి ప్రార్థన చేయి. పిరికివాడుగా ఉన్నావా? యేసయ్య రక్తంలో ఒక బహుధైర్యం ఉన్నది. యేసు రక్తంలో బహుధైర్యం ఉన్నది. యేసయ్య నామంలో గొప్ప ధైర్యం ఉన్నది. మనం ఒకసారి ప్రార్థన చేయి. రెండు చేతులెత్తి ప్రార్థన చేయి. నేను చెప్పలేక నీవు బహుధైర్యం కావాలి, దానివల్ల ప్రతిఫలం బహుమానం పొందాలంటే రెండు చేతులు ఎత్తు. సగం సగం చేతులు కాదు, మనసారా దేవుని స్తుతించి రెండు చేతులు ఎత్తి మనసారా దేవుడిని కనపరచు. ఈ ఈస్టర్ సందర్భంగా, ఈ పునరుద్ధాన పరిశుద్ధ దినములో నాకు బహుధైర్యాన్ని ఇవ్వటానికి నేను శిలువలో బలి అయ్యవయ్యా. అవును, పిరికోడు, భయపడి అబద్ధాలాడిన పేతురు, పారిపోయిన పేతురు, యేసు పునరుద్ధానం ద్వారా బహుధైర్యం వచ్చింది ఆయనకి. యేసయ్య పునరుద్ధానం ద్వారా గొప్ప ధైర్యాన్ని పొందాడు. ఈరోజు మనం కూడా స్వరమెత్తు. సహోదరుడా, సహోదరి, వారి విగ్రహాలు మోగే ఉంటున్నారు. నువ్వు మోగోడుగా మోగదానిగా ఉండదు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. బహుధైర్యం కలిగి ఉండు. యేసు రక్తం నిన్ను ధైర్యపరుస్తుంది. యేసయ్య నామము నిన్ను బలపరుస్తుంది. యేసయ్య నామము నిన్ను ఉజ్జీవపరుస్తుంది. యేసయ్య రక్తం ద్వారా నీవు గొప్ప బహుధైర్యం ద్వారా బహుమానాలు పొందగలవు. రెండు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. నా యేసు నిన్ను దర్శించాలని నేను ప్రార్థన చేస్తా. నా ప్రభు నిన్ను బలపరచాలని ప్రార్థన చేస్తా. ఎండిపోయిన ఎముకలు సైతం దేవుడు జీవాన్ని ఇచ్చిన దేవుడు, శిలమణాల శక్తినిచ్చిన దేవుడు, బలమైన ఆశ్చర్య కార్యాలు ఆయన నీ జీవితంలో జరిగినట్టుగా ఆయన గణపరిచిప్పుడే బలమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. ఓ ఆత్మచేత నింపబడుతూ నన్ను బహుధైర్యంగా ఇచ్చి ఇంతవరకు సమస్య నుంచి పిరిగిదాన్ని లాగున్నానయ్యా, పరిస్థితులను బట్టి పిరికోడు లాగున్నానయ్యా. అయ్యో, నన్ను వెంటాడుతున్న ప్రతి సమస్యను బట్టి పిరికివాడిగా జీవిస్తాను. ఈ రోజు నీ మాటలకు బహుధైర్యాన్ని కలుగు చేసేవయ్యా. నీ మాటలకు బహుధైర్యాన్ని ఇచ్చినవి. ఇక మీద నేను దేనికి భయపడను. నా మనస్సాక్షి కల్మషం లేని మనస్సాక్షిగా మార్చు. నా మనస్సాక్షి కల్మషం తోసకున్నట్లు, ఏ పాపము నాకు హృదయంలోనికి రాకున్నట్లు మనస్సాక్షిని శుద్ధి చేయగా యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రంగా మారుతుంది కదా. నీవు కల్వరి శిలువలో కాచిన నీ రక్తం నన్ను పరిశుద్ధపరచును కాక. నీ రక్తం నన్ను పవిత్రులుగా పవిత్రుడిగా మార్చండి ప్రభువా. పరిశుద్ధంగా మార్చండి నాయనా. హిమవంతు తెల్లగా మార్చండి. ఒక్కసారి నోరు తెచ్చి ప్రార్థన చేయి.
ప్రభు హస్తం నేను బలపరుస్తాను. నా ప్రభు హస్తం యేసయ్య రక్తం భక్తులుగా మార్చగలిగాడు. ఆయన పునరుద్ధానం చెందటానికి, శిలువలో ప్రాణం పెట్టడానికి, ఆయన రక్తం ఆఖరి రక్తం ఒడ్డును కాల్చడానికి, విరిగితనంతో ఉన్న భయపడుతున్న నిన్ను ధైర్యపరచడానికి, పాపములకు భయపడుతున్న, శాపానికి భయపడుతున్న, సమస్యకు భయపడతాడు. నిన్ను విడిపించడానికి దిగి వచ్చాడు. ఈ మన చెప్పు నిన్ను పరిశుద్ధపరచడానికి దిగి వచ్చాడు. మన మధ్యకు నిన్ను మంచి మనస్సాక్షి ఇవ్వడానికి దిగి వచ్చాడు. మన మధ్యకు నిన్ను నీకు నూతన పరిస్థితులకు దిగి వచ్చాడు. మన మధ్యకు మంచి హృదయాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. మన మధ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి స్వరమెత్తి. స్తోత్రం చెప్పండి స్వరమెత్తి. స్తోత్రం చెప్పండి స్వరమెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి స్వరమెత్తి. బిగ్గరగా స్వరమెత్తు, బిగ్గరగా స్వరమెత్తు. నా ప్రభువాకు నేను బలపరచులాగునా, నా ప్రభువాకు నేను బలపరచులాగునా, నా ప్రభువాకు నేను ధైర్యపరచులాగునా. నేను తిరిగిదాన్ని అని ఒప్పుకో దేవుని దగ్గర. అయ్యో నేను ఇంకా బలహీనంగా ఉండాలని ఒప్పుకో దేవుని దగ్గర. నా ప్రభువాకు ఇప్పుడే నేను బలపరచునే కాక, ఇప్పుడే ధైర్యంతో నింపునే కాక. ప్రార్థించాడు, ప్రార్థించాడు. బలమైన దేవుని కార్యాలు జీవితం జరగాలి. దేవుని ఆశ్చర్య కార్యాలు జీవితం జరగాలి. తిరిగొన్నయ్యా, పరిస్థితులను బట్టి భయపడుతున్నానయ్యా, వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడుతున్నానయ్యా, కుటుంబ సమస్యలను బట్టి భయపడుతున్నానయ్యా. తండ్రి, నీ ఉండగా నాకు దేనికయ్యా భయ్యో? నీ ఉండగా నాకు ఎందుకయ్యా అధైర్యము? నీ ఉండగా నాకెందుకు ఈ అధైర్యము? నన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదయ్యా. నీవు నన్ను ఎప్పుడు విడనాడే దేవుడు కాదు కదయ్యా. తల్లి విడిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. భయపడుతున్న సమయంలో నీ వాగ్దానం చేత నన్ను ధైర్యపరిచిన దేవుడు అయ్యా. తల ఎత్తుకున్న వారికి ఎత్తుకున్న దేవుడు అయ్యా. ఈరోజు నీవు నన్ను బలపరచమని తెచ్చుకోండి. నీవు నన్ను బలపరిచి ధైర్యముగా నిలబడడానికి కృపని అయ్యా. రెండు చేతులు ఎత్తమ్మా. ఒక్కసారి నువ్వు స్వర్గத்தை అడిగితే చాలు, దేవుడు ఈరోజు నిన్ను కరుణిస్తాడు. ప్రార్థన. శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా గడిచిన 2019 సంవత్సరాల క్రితం మా పాపములు, మా శాపములు, మా రోగాల నిమిత్తం ప్రభువా నీవు సిలువపై నాయన మా కొరకు ప్రభువా అయా ఒక రక్తము పొట్టు కూడా లేకుండా నాయన మా కొరకు కాచిన దేవుడవు తండ్రి. అయా చివరి రక్తపు పొట్టు వరకు నాయన నాయన ఏ యోగ్యత, ఏ అర్హత లేని మా కొరకు ప్రభువా నీ ప్రాణమంతా దారిపోసిన దేవుడవు తండ్రి. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలము తండ్రి. అయ్యా మా జీవిత కాలం అంతా కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి ప్రభువా అయ్యా ఇదిగో మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రభువా అయ్యా ఇదిగో నాయన నాయన కృప చూపండి, సహాయం చేయండి ప్రభువా. ఇంతవరకు వర్తమానం విని ఉన్నాము తండ్రి నాయన నాయన. అయ్యా ఇదిగో ప్రభువా అయ్యా ఈ లోకంలో అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక రోగాలతో ప్రభువా ధైర్యము చెడిన వారమై ప్రభువా కృంగిపోతూ ఆవేదన చెందుతూ ఉన్న మీ బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ప్రభువా అయ్యా ఇదిగో మీ రక్తము ద్వారా ప్రభువా నాయన ధైర్యం వస్తుందని మీరు మాట్లాడి ఉండగా ప్రభువా మిమ్మల్ని బట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదని గ్రహించి ప్రభువా అయ్యా ఇదిగో నాయన పరలోక రాజ్యంలో ప్రవేశించే వరకు కూడా ప్రభువా అయ్యా ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే సమస్యల వైపు, పాపాల వైపు అయ్యా ఇదిగో లోబడక ప్రభువా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువా ముందుకు కొనసాగగలిగిన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. అయ్యా ఇదిగో నాయన నాయన మనస్సాక్షికి నాయన కల్మషము లేకుండా
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇంతవరకు వాక్యాన్ని మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు ఎండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మర్చిపోకుండా ఒక మాట, ప్రతి నెల 25వ తేదీ ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఈ వారంలో ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఏ రోజు పడింది? 25వ తేదీ. ఏ రోజు పడింది? 25వ తేదీ. ఏ రోజు? గురువారం. 25వ తేదీ గురువారం ఆన్లైన్ ప్రేయర్ ఉంది. సంఘమంతా రావాలి. సేవకులు కూడా వస్తారు అనేక మంది. ఇదే చెప్పటం, దేవుని భయం కలిగి ఆన్లైన్ ప్రేయర్కి అందరూ మీ అందరికి, మీరు స్త్రీలు పురుషులు రాలేని వారు కూడా చెప్పి 9 గంటల కల్లా రండి. 10 గంటల వరకు వెయిట్ చేయకండి. తెల్లవారుదులు ఉంటుంది అంతే. గడిచిన సంవత్సరాల్లో జరిగినట్లుగానే 4 గంటల వరకు జరిగేది. 12 గంటల వరకు చేసి వెళ్ళిపోవడం కాదు. మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నేను ఆశపడుతున్నాను. ప్రారంభంలో ఎలాగైతే చేసామో ఆ చేసిన అన్నాలు సంఘమంతా దీవించబడింది. సంఘ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాబట్టి 9 గంటల నుంచే ప్రారంభించబడుతుంది. 4 గంటల వరకు ఉంటుంది. తప్పని